విచిత్రం ఏమిటంటే బాలకాండలో హనుమ కనపడరు, అయోధ్యకాండలో కనపడరు, అరణ్యకాండలో కనపడరు. ఆయన కనపడేది 3 కాండలు దాటిపోయిన తర్వాత 4వ కాండ కిష్కింధకాండ ప్రారంభంలో కనపడతారు. 4వ కాండలో కనపడినటువంటి హనుమ కిష్కింధకాండ దాటగానే సుందరకాండలో అత్యద్భుతమైన పాత్ర పోషిస్తారు. ఇంకా తర్వాత శ్రీరామాయణంలో కిష్కింధకాండ వరకు ఉన్న పాత్రల్ని మర్చిపోయిన వాళ్ళు ఉంటారేమో, కానీ ఇక హనుమ పాత్ర మాత్రం ఎవ్వరూ విడిచిపెట్టలేరు, అంత గొప్ప స్థితిని పొందుతుంది. 7 కాండల రామాయణంలో ఉత్తరకాండ చాలామంది చదవరు, 6 కాండలే చదువుతారు. 6 కాండలలో 3 కాండలలో అసలు హనుమ గురించి ఏమీ లేదు. 4వదైన కిష్కింధకాండలో ఆయన ప్రవేశం, 4వదైన కిష్కింధకాండలో హనుమత్ ప్రవేశ సమయంలో అసలు ఆయన ఎలా పుట్టారు అన్నదాన్ని మహర్షి చెప్పలేదు. అకస్మాత్తుగా హనుమ ఆ భయపడి